వైసీపీ నేత ముద్రగడకు అస్వస్థత, ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. రాజకీయాల్లోకి నేర చరిత్రలొచ్చారు, చెత్తతో పాటు వాళ్లను తీసివేయాలన్న చంద్రబాబు. ఇవాళ లాల్ దర్వాజలో బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న భట్టి పొన్నం. కులగణన తెలంగాణకు హెల్త్ చెకప్ లాంటిది, సామాజిక న్యాయం కోసమే డేటా సేకరించామన్న రేవంత్. తెలంగాణ సెక్రటేరియట్లో ఈ పాస్ సిస్టమ్, క్యూఆర్ కోడ్తో ఎంట్రీ, 4 శాఖల్లో ట్రయల్ రన్. ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, ఇవాళ కోర్టుకు హాజరుపరచనున్న పోలీసులు. స్వచ్ఛ సర్వేక్షణలో ఏపీకి 5 అవార్డులు, ప్లాస్టిక్ ను తరిమి కొట్టాలని చంద్రబాబు పిలుపు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి రిపోర్ట్, నివేదిక అందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ. పరిశుభ్రతలో ఏపీని నంబర్ 1 చేసేందుకు చంద్రబాబు కృషి, సొంతిల్లు లేని పేదలకు నివాసం కల్పిస్తామన్న మంత్రి అచ్చెన్న. వైద్యపరంగా ఇబ్బంది పడ్డ పేదలకు భరోసా, బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్, అంతు చూస్తామని మావోయిస్టుల పేరిట హెచ్చరికలు. విదేశీ మీడియా సంస్థలకు పైలట్ల సంఘం లీగల్ నోటీసులు, విచారణకు ముందే విమాన ప్రమాదం నెపాన్ని పైలట్లపై తోసివేయడంతో ఆగ్రహం. 2026 కల్లా కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభం, త్వరలోనే 150 లోకోమోటివ్లు ఎగుమతి అవుతాయన్న అశ్విని వైష్ణవ్. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం, క్యాడర్ జోలికొస్తే డైరెక్ట్ అటాక్ చేస్తామన్న మైనంపల్లి. మౌనంగా ఉంటే బలహీనత అనుకోవద్దు, శత్రువులపై నేరుగా పోరాడతానన్న ఈటెల. ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న మంత్రి లోకేష్, ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్న ఆనంద్ మహీంద్ర. మోదీ మాటకు ప్రతిరూపమే కోచ్ ఫ్యాక్టరీ, వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి మొదలు పెడతామన్న కిషన్ రెడ్డి. ఏపీలో హరిహర వీరమల్లు టికెట్ల ధరలు పెంపు, 23న ప్రీమియర్ షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి. అమరావతి రైల్వే లైన్పై ముందడుగు, భూమి కోసం రైతులకు నోటీసు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు అమ్మవారికి సారే, అన్ని మార్గాల్లో భక్తులకు ఉచిత దర్శనం. తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత, ఇవాల్టి నుంచి మరమ్మతులు చేయనున్న టీటీడీ. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 8 బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం. 2027 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, దేశం దూసుకుపోతోందన్న అమిత్ షా. నేడు పార్లమెంటు ఉభయ సభల్లోని అన్ని పక్షాల నేతల సమావేశం, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో భేటీ.